ఈరోజు రీసెంట్‌గా చూస్తే వెస్ట్ గోదావరిలో దేవుడి పేరు చెప్పి ఒక పాస్టరు ప్రార్థనకొచ్చిన ఒక అమ్మాయిని తన పైన ఆహ్, అంటే దాన్ని బలవంతం చేసి ప్రెగ్నెంట్ చేయడం జరిగింది. దాదాపు 14 సంవత్సరాల బాలికని. అంటే దేవుడు పేరు చెప్పి తనను భయపెట్టి అట్లా బలవంతం చేయడం అనేది ఈ కాలం చాలా ఎక్కువగా మారిపోతుందన్న. అంటే దీని మీద మీరేమంటారు? ఇది చాలా దుర్మార్గం అండి. అతని పైన పోక్సో కేసు పెట్టాలి. అతన్ని చట్టం ప్రకారం శిక్షించాల్సిందే ఖచ్చితంగా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కొంతమంది దేవుడి పేరు చెప్పి జనాలను రప్పించుకుని, ఆ వచ్చిన వాళ్ళల్లో ఎవరు బలహీనంగా కనిపించారు, కుటుంబాలలో ఎవరికి ఇబ్బందులు ఉన్నాయి గమనించి, వాళ్ళ వల్నరబిలిటీని, వాళ్ళ నిస్సహాయతని వీళ్ళు ఈ విధంగా వాడుతున్నారనమాట. అసలు వీళ్ళు ఏం చెప్తారు? అసలు నేనే దేవుణ్ణి, నన్ను జీసస్ పంపించాడు, అసలు దేవుడితోటి మీరుంటే మీకు ఎంత పుణ్యం వస్తుందో తెలుసా? ఇలాంటివన్నీ చెప్తారు వాళ్ళకి. పైగా నువ్వు ఎవరికైనా చెప్పావనుకో, వేరే వాళ్ళు కూడా వచ్చేస్తారు నీకు పోటీకి. ఇలా చెప్తారు. చెప్తే దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు, నీ దగ్గర కదా ఉండాల్సింది దేవుడు. ఇలా చెప్పి వాళ్ళని గర్భవతులను చేసి వాళ్ళకి ఆ పిల్స్ ఇచ్చి, వాళ్ళు అంటే సురక్షితం కాని పద్ధతుల ద్వారా వాళ్ళకి గర్భస్రావాలు అయ్యేలాగా చేస్తారు వీళ్ళ సొంత వైద్యంతో ప్రాణాల మీదకి తీసుకొచ్చు. ఇప్పుడు ఆ పాప పరిస్థితి కూడా అదే పరిస్థితిలో ఉంది. అంటే దీంట్లో చూస్తే మ్యామ్ పాస్టర్ అంటే తనకు ఆ బాలికకు అట్లా అయిన తర్వాత కూడా ఇది విషయం ఎవరికైనా చెప్తే నీకు దేవుడు శాపం పెడతాడు. అదే, నీకు దేవుడు శాపం పెడతాడు, నీకు దేవుడి అనుగ్రహం దొరకదు, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే గనక ఇలా చేస్తేనే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తావు. మరి అలాంటప్పుడు నువ్వు నిజంగా దేవుడి దగ్గరికి వెళ్తావు, కానీ నువ్వు ఎవరికైనా చెప్పావనుకో దేవుడి దగ్గరికి వెళ్ళావు. దేవుడికి కోపం వచ్చేస్తే, ఎందుకంటే నేను దేవుడి ప్రతినిధిని కదా, నువ్వు నా మీద ఎవరికన్నా చెప్తే దేవుడి మీద చెప్పినట్టే. ఏదో చెప్తారు కదండి, నీ తల వెయ్యి ఒక్కలైపోద్ది, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడతారు కదా. ఇలాంటివి వాడతారు వీళ్ళు వాళ్ళ స్వార్థానికి. వాళ్ళ పని ఏంటి? పాస్టర్గా చర్చికి వచ్చిన వాళ్ళ చేత ప్రార్థన చేయించటం, వాళ్ళకి మంచి మాటలు చెప్పటం, పైగా వాళ్ళకేమన్నా చదువు విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, లేదు కుటుంబంలో ఏమన్నా అశాంతులు ఉంటే కానీ వాటి పట్ల వాళ్ళకి కాస్త సర్ది చెప్పి ఇతోధికంగా సహాయం చేసి వాళ్ళ అభివృద్ధికి పాటుపడేవాడు నిజమైన పాస్టర్. అలా మనం పాస్టర్ ప్రవీణ్ పగడాలను చూసాం. అంటే చాలామంది ఉన్నారు ఆయన గురించి, ఆయన బాగా బయటకు వచ్చిన ఫిగర్ కాబట్టి ఆయన పేరు చెప్తున్నా. అలా మంచి పాస్టర్లు కూడా ఉన్నారు. కానీ చాలామంది పాస్టర్లు డబ్బులు తెచ్చిమ్మనడం, సంఘంలో డబ్బులు పెట్టాలని చెప్పటం, సంఘంలో డబ్బులు వేస్తే దేవుడికి ఇచ్చినట్టే అని చెప్పటం, మీరు దేవుడి అనుగ్రహానికి అంటే మీరు ఇంత తెచ్చి ఇచ్చారంటే రేపు దేవుడు మీకు ఇంత ఇస్తాడు, మీ జీతంలో ప్రతి నెల ఎంతో కొంత ఇక్కడ ఇవ్వాలి, ఇలాంటి నిబంధనలన్నీ పెట్టి మతం పేరు చెప్పి వాళ్ళని అమాయకులను చేసి ఆడిస్తారనమాట చాలామంది పాస్టర్లు. ఇక క్రిస్టియానిటీ సంగతి ఇది. చర్చిలో జరిగే ఘోరాలు నేరాలు ఎలా ఉంటాయి, అన్ని చర్చిల్లో కాదు, అందరు పాస్టర్లో కాదు. అలాగే గుడుల్లో జరిగేవి అలాగే జరుగుతుంటాయి. బాబాల రూపంలో చేసేవాళ్ళు చేస్తారు. మన నాసిక్లో బాబాని చూసాం కదా. ఇప్పుడు మళ్ళీ పైగా ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ దరిద్ర కార్యక్రమాన్ని వీడియోలు తీయటం, వాళ్ళకి ఆ తర్వాత వాళ్ళని బెదిరించటం. ఇక్కడ ఈ చర్చికి వచ్చే వాళ్ళని బెదిరిస్తే ఏమొస్తాయి? ఏమి రావు. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా డబ్బులు లేని వాళ్ళు, అట్టడుగు వర్గాలకు చెందిన వాళ్ళు చర్చికి వచ్చేది. కానీ అక్కడ ఆ బాబాల దగ్గరికి వచ్చేవాళ్ళు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు వస్తారు. వాళ్ళని డబ్బులు గుంజటం వాళ్ళ దగ్గర నుంచి. ఏకంగా కిలో తేనె 3 లక్షలకు అమ్మాడంటే వాడిని ఏం చెప్పుకోవాలి? 30,000 చింతగింజలు కిలో 30,000 అంటే మంత్రించిన చింతగింజలు. ఊరికే చింత చెట్టుకి
చింతపండులో నుంచి వచ్చే చింతగింజలకి అంత మార్గదర్శి పట్టించాడు. దేవుడు జనాల అమాయకత్వమే పెట్టుబడి వాళ్ళకి దేవుడు ఒక బిజినెస్ అయిపోయింది. ఇక అటు చూస్తే మదర్సాలు, ముల్లాలు, మసీదులు, అక్కడక అవినీతి. అందుకని ఏ మతము కూడా మహిళను మట్టుకు మతం పేరు చెప్పి మహిళని ఒక రకంగా దోపిడీ చేశారని చెప్పొచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.